హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మీలో చాలామందికి యాక్సెంచర్ అనేది ఆన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది గదా! సో, దీంట్లో మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ మోస్ట్‌లీ అన్ని బ్రాంచెస్ నుంచి ఉంటారు గాబట్టి, నేను కోడింగ్ క్వెషన్స్ అయితే సాల్వ్ జేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనేటువంటి ఇంటెన్షన్ తోటి ఇదైతే చేస్తున్నాననమాట. సో, దీంట్లో మెయిన్‌గా నేను పైథాన్ లాంగ్వేజ్ మాత్రమే యూజ్ చేస్తాను. ఎందుకంటే నేను ఒక పోల్ కండక్ట్ చేస్తే 58% 65% మెంబర్స్ పైథాన్‌ని ప్రిఫర్ చేసేవాళ్ళున్నారు. సో, ఇది అంటే మోస్ట్‌లీ అన్ని బ్రాంచెస్ వాళ్ళకి యూజ్ అవ్వాలనేటువంటి ఇంటెన్షన్ తోటి. ఎందుకంటే మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ వాళ్ళుంటారు గదా! వాళ్ళకైతే రాదు. అంటే జావా. బికాజ్ అది కొంచెం సింటాక్స్ అనేది కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంటది. సో, నేనైతే పైథాన్‌లోనైతే ఈ కోడింగ్ క్వెషన్స్ అయితే కవర్ చేస్తాను. సో, దీంట్లో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి లెంత్ ఆఫ్ లాస్ట్ వర్డ్ ఇన్ ఎ స్ట్రింగ్. గివెన్ ఎ స్ట్రింగ్ కన్సిస్టింగ్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఎంప్టీ స్పేస్ క్యారెక్టర్స్ అని ఇట్లా ఇచ్చిండు. రిటర్న్ ది లెంత్ ఆఫ్ ది లాస్ట్ వర్డ్ ఇన్ ద స్ట్రింగ్. ఇఫ్ ది లాస్ట్ వర్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ రిటర్న్ 0. సో, ఇట్ వాస్ ఫైన్. సో, దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. మొబైల్ ఫోన్. సో, మొబైల్ ఫోన్‌లో ఇక్కడ ఏమని ఇచ్చిండో ఇక్కడనైతే స్పేస్ ఉంది గదా! ఈ ఫోన్ లెంత్ ఆఫ్ ఫోన్ ఎంతుంది? 5 PHONE. దీంట్లో ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5. సో, 5 క్యారెక్టర్స్ ఉన్నాయి గాబట్టి లెంత్ ఆఫ్ లాస్ట్ వర్డ్ ఎంతైతదంటే 5 అన్నమాట. సో, నెక్స్ట్ ప్లీజ్ అసెంబుల్ హియర్. అసెంబుల్ హియర్‌లో లాస్ట్ వర్డ్ ఏంటిది? హెచ్‌ఈఆర్‌ఏ. సో, దీంట్లో ఎన్నున్నాయి? 1, 2, 3, 4. సో, దీంట్లో 4 క్యారెక్టర్స్ ఉన్నాయి గాబట్టి 4 ప్రింట్ జేయాలి. నెక్స్ట్ దీంట్లో 2 ఆస్టరిస్క్‌లు ఇచ్చిండు. దీని తర్వాత ఏం వర్డ్ లేదు గాబట్టి దీంట్లో 0 అయితే ప్రింట్ జేసిండనమాట. సో, దీని తర్వాత అంటే ఏ ఎగ్జాంపుల్ అయినా సరే లాస్ట్ వర్డ్ లేకపోతేనైతే మీరు 0 అని ప్రింట్ జేయాలి. సో, దీన్ని ఏ విధంగా సాల్వ్ జేస్తారనేది నేను పైథాన్‌లోనైతే ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, చూడండి. సో, ఫస్ట్ లెట్ మీ ఎరేజ్ దిస్. సో, మీరు ఫస్ట్ ఏం జేయండంటే ఇదెట్లుంది, దీంట్లో మనకి ఒక కామన్ పాయింట్ ఏముందంటే ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి గదా! ఈ స్పేసెస్‌ని మీరు లూప్ హోల్‌గా వాడుకోండి. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ గూడా ఉన్నాయి గదా! అంటే దీని ముందు గూడా ఉండొచ్చు అన్నమాట స్పేసెస్. సో, మీరు దీంట్లో ఏం జేయండంటే బేసిక్‌గా సారీ, క్వెషన్ గూడా ఎళ్ళిపోయింది గదా! సరే, పోతే పోనీయండి. సో, మీరేం జేయండంటే ఇక్కడ మీకు ఉన్న ఒక లూప్ హోల్ ఏంటిది, ఇక్కడ స్పేసెస్. ఆ స్పేసెస్‌ని మీరెట్లా అంటే మీరెట్లా థింక్ జేయాలంటే ఆ స్పేసెస్‌ని తీసేసి దాన్ని ఒక అరేలాగా స్టోర్ చేసుకుంటే మీకైతే తెలుస్తదనమాట. సో, ఎట్లా అంటే ఇప్పుడు ప్లీజ్ అసెంబుల్ హియర్ అని ఉంది గదా! మీకు పైథాన్‌లో ఇప్పుడు ఎస్‌టిఆర్ గదా! ఎస్‌టిఆర్ డాట్ స్ప్లిట్ అని బెట్టి ఇలా రాసామనుకోండి. అప్పుడు అదేమవుతదంటే మీకు అది స్ప్లిట్ జేసేస్తదనమాట. అంటే దీన్ని సెపరేట్‌గా. దీన్ని మీరు ఎందులో స్టోర్ జేసుకోండంటే ఒక ఎల్ అని బెట్టుకోండి. ఎల్ అంటే లిస్ట్. సో, దీంట్లో ఇప్పుడు అది ఎట్లా స్టోర్ అవుతదంటే మొబైల్, ఫోన్. సో, ఈ విధంగానైతే స్టోర్ అయితదనమాట. సో, దీన్ని బేస్ జేసుకొని మీరేమన్నా అంటే మీకిచ్చిన కండిషన్స్ ఎలా ఉన్నాయి? సో, ఒక సింగిల్ వర్డ్ ఉంటేనైతే దాన్ని 0 అని ప్రింట్ జేయాలి. సో, 1 ఆర్ అంటే 1 కంటే ఎక్కువున్నప్పుడు ఏం జేయాలి? దాంట్లో లాస్ట్‌ది ఏదైతే ఉందో దానిది లెంత్ అనేది మనం తీసుకోవాలి. లెంత్ ఆఫ్ ఈ ఫోన్ గదా! సో, లెంత్ ఆఫ్ ఫోన్ ఎంతుంటదో దాన్నైతే మనం ప్రింట్ జేయాలనమాట. సో, దీన్ని మనం ఏ విధంగా జేస్తామనేది నేనైతే పైథాన్ కోడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ జేస్తాననమాట. సో, ఇప్పుడు మీరు జూడండి. వెయిట్ ఫర్ ఎ సెకండ్. యాహ్! ఇప్పుడు మీరిక్కడ జూసుకోండి. ఫస్ట్ మీకు ఇచ్చే ఇన్‌పుట్ ఎంటర్ ది స్ట్రింగ్ అన్నా గదా! సో, ఎంటర్ ది స్ట్రింగ్ ఎట్లుంటదంటే, సో, దీంట్లో నేను కామెంట్ బెడుతున్నా మీకు. ఆహ్, గివ్ మీ మొబైల్. సో, ఇక్కడ మొబైల్ అనేది ఆహ్, లాస్ట్ స్ట్రింగ్ గదా! సో, దీనిది సైజ్ ఎంతుంది? 6. సో, ఇప్పుడు ఇది ఎట్లా స్ప్లిట్ జేస్తదంటే ఆహ్, ఎల్ ఈక్వల్ టు సారీ, గివ్ మీ మొబైల్. సో, దీన్ని ఈ విధంగానైతే లిస్ట్ లాగా క్రియేట్ చేస్తదనమాట. సో, ఇప్పుడు మనం ఏం జేయాలంటే లిస్ట్ సైజ్ అనేది గ్రేటర్ దెన్ 1 ఉండాలి. ఎందుకంటే ఒక్క సైజ్ ఉంటే మనం 0 అని ప్రింట్ చేస్తాం గదా! సో, సైజ్ లిస్ట్‌ది 1 కంటే ఎక్కువుండాలి. 1 కంటే ఎక్కువుంది గదా ఇది. సో, దీనిది 1 కంటే ఎక్కువుంది కాబట్టి మనం ఏం చేస్తాం లెంత్ ఆఫ్ L-1. L-1 అంటే ఏంటిది? -1 ఇన్ ద సెన్స్ లాస్ట్ నుంచి ఫస్ట్ ఇండెక్స్ అన్నట్టు. సో, దీంట్లో లాస్ట్‌ది ఏంటిది? మొబైల్ గదా! లాస్ట్ నుంచి ఫస్ట్ ఇండెక్స్ ఇది కాబట్టి
మొబైల్‌ని దాని లెంత్ ప్రింట్ చేస్తది. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తది అవుట్‌పుట్ 6 వస్తదనమాట. సారీ. సో, ఒకవేళ ఆ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఇది 0 అని ప్రింట్ చేస్తది. సో, దాన్ని ఒకసారి మనం టెస్ట్ చేసి చూద్దాం. సో, ఎంటర్ స్ట్రింగ్ హియర్ మనం గివ్ మీ మొబైల్ గదా! గివ్ మీ మొబైల్. సో, 6ని ప్రింట్ చేసింది. సో, అగైన్ రన్ చేసి చూద్దాం. దీంట్లో వాడిచ్చినటువంటి 2 యాస్టరిస్క్‌లిద్దాం. సో, 0 నెక్స్ట్ ఇంకొకటి ట్రై చేద్దాం. మొబైల్ అగైన్ 0 నెక్స్ట్ ఇంకొకటి ట్రై చేద్దాం. మొబైల్, ఫోన్. సో, ఇట్లా ఈ కోడ్ అనేది వర్క్ అవుతుంది. సో, ఇది మీరు జావాలో రాయాలంటే కొంచెం కాంప్లెక్స్‌గా ఉండేటువంటి ఛాన్స్‌లుంటాయి గాబట్టి మీరు పైథాన్ అయితే ప్రిఫర్ చేయండి ఇట్లాంటి దాంట్లల్లో. సో, ఈ కోడింగ్ క్వెషన్ మీకు అర్థమైతే జెప్పండి. నెక్స్ట్ నేను ఇంకా ఫర్దర్‌గా గూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ మీకు అంటే ఏమన్నా కోడింగ్ క్వెషన్స్ మీకు తెలిసినయి ఉన్నా ఆన్ క్యాంపస్‌లో మీరైతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ జేయండి. సో దట్ నేనేంటిదంటే నేను దాంట్లోకి వెళ్లి జూస్తే నాకు కోడింగ్ క్వెషన్స్ దొరికితే నేను దాంట్లోనైతే ఎక్స్‌ప్లెయిన్ జేస్తా. సో ఇది ఇవాళటి వీడియో. ఐ హోప్ యూ హావ్ ఎంజాయ్డ్ దిస్ వన్. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.